పేరు గనగల్ల వివేక్ అండి. నేను జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం విశాఖపట్నం జిల్లాకు చైర్మన్ గా పనిచేశాను. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిసిసిబికి కూడా డైరెక్టర్ గా పనిచేశాను. మేము ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సంఘం నుంచి నర్సీపట్నం పరిధిలో సృష్టి క్షేత్రం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్పీకర్ గారు ఏదో అభివృద్ధి పేరిట ఆయన చేస్తున్న నేపథ్యంలో అక్కడ మా సాటి మత్స్యకారుడు పడాల చంద్రమణ కేఎల్పురం నర్సీపట్నం చెందిన వ్యక్తి ఆయన వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో గత నెల అదే సోమవారం రాత్రి అర్ధరాత్రి పూట ఆయన అక్కడ వాచ్మెన్ గా తన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మన స్థానిక మాజీ ఎమ్మెల్యే కట్ల గణేష్ గారు వచ్చి తన వెనుకున్న వ్యక్తుల్ని వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి ఆయన లారీ పిక్క దింపుతుంటే ఈయన ఎందుకు ఆపారనేది కారు ఎందుకు పెట్టారని అడిగే పాపానికి గణేష్ గారు ఆయన అనుచరులు కూడా అత్యంత పాశవికంగా కర్రలతో చితకబాది ఆయన్ని ప్రాణాపాయ స్థితిలో అక్కడ పడేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నుండి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆయన గత కొన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటూ ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఇంటి వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో మనం ఇది సామాజిక మాధ్యమాల ద్వారా తర్వాత మా మత్స్యకార సంఘ నాయకులు కూడా మాకు సమాచారం ఇవ్వడంతో ఈరోజు రమణ కుటుంబాన్ని పరామర్శించడానికి మా కమ్యూనిటీ నాయకులు మేము అంతా కూడా ఈరోజు నర్సీపట్నం వచ్చి ఈ దుర్మార్గాన్ని ఈ దాష్టీకాన్ని కూడా మేము ఖండించాలనే కాన్సెప్ట్ ఈరోజు మా రమణ గారిని పరామర్శించడం, తర్వాత కుటుంబానికి కూడా మేము అండగా నిలబడి తర్వాత రేపు భవిష్యత్తులో కూడా మన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ గారు చేసిన అరాచకాలు ఆగడాల మీద కూడా జిల్లా ఉన్నతాధికారులు పోలీసు యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్లి ఈరోజు ఆయనకి సరైన న్యాయం చేయని పక్షంలో ఇది రేపు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా దీన్ని మేము తీసుకొని తీవ్రస్థాయిలో కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా ఇదే పట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఒక దళితుడు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని అత్యంత పాశవికంగా నడి రోడ్డుపైకి ఈడ్చి ఆయన ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ దళితుడిని పట్టణ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే ఆయనకి అధికారం పోయినప్పుడు కూడా ఆయనకి ఎక్కడా కూడా కండకావరం అనేది తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక మత్స్యకారుడిని ఆయన అత్యంత పాశవికంగా చితకబాది కర్రలతోనే తన అనుచరులు ఆయన కలిపి ఈరోజు కూడా ఎక్కడో బయట దాగొని ఆయన హైకోర్టులో ముందస్తు బయలుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే గౌరవ న్యాయస్థానం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ శ్రద్ధ తీసుకొని మత్స్యకారులకు జరిగిన అన్యాయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆయనకి రేపు బయలు కూడా ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన తక్షణమే ఎక్కడున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పట్టుకొని ఛేదించి ఆయన అరెస్ట్ చేయాలి. అలాగే మత్స్యకారు కుటుంబానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు కూడా పెద్దలు ఆయన కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలి. అలాగే కుటుంబాన్ని వాళ్ళు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది, ఆమెకు కూడా ఏదో ఒక మంచి కాలేజీల్లో విద్యా సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే గతంలో దళితుడు ఇప్పుడు మత్స్యకారుడు ఇలాగ ఆయన ఆగడాలు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన అరాచకాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలేదు. ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా మేమే ఏది చేసినా సాగిపోద్ది అరాచకాల పరంపర అనేది ఇది వాళ్ళు పార్టీ డిఎన్ఏలో ఉందో మరి ఏంటో తెలియదు. కానీ ఈ విధంగా గణేష్ గారు చేయడం అది పద్ధతి కాదు. మత్స్యకార సమాజం కూడా చూస్తూ క్షమించదని కూడా నేను ఈ సందర్భంగా అధ్యక్షులకు కూడా నేను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో దళితులు చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చ జరిగింది.
దళితులంతా దళిత సమాజం అంతా ఆ రోజు చేదరించుకొని ఈ రోజు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. మరలా కూడా మత్స్యకారులందరూ కూడా సంఘటితంగా ఏకమై మీ మీ పార్టీకి కానీ మీ పార్టీ నాయకులకు కానీ జిల్లాలో ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి కూడా ఈరోజు మత్స్యకారులందరూ కూడా తీసుకొస్తామని, అలాగే పడాల చంద్రబాబు కుటుంబానికి కూడా మేమంతా మా అండ దండ మా మత్స్యకార సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఆయన కుటుంబానికి ఎప్పుడు నిలుస్తాయి. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి తర్వాత తక్షణమే గణేష్ అరెస్ట్ చేయాలని కోరుచున్నాం. మా సంఘాలతో మాట్లాడి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామండి. తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఆయనకి తగిన న్యాయం జరగడానికి, అలాగే స్థానిక స్పీకర్ గారి ద్వారాగా, అలాగే ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా మా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కొల్లి రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అయితే, తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఒక కాన్సెప్ట్గా మేము తీసుకొని తర్వాత రేపు భవిష్యత్తులో కూడా మా మత్స్యకార సంఘాలన్నీ కూడా ఈ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో మేము తీవ్ర స్థాయిలో రోడ్డెక్కి ఉద్యమించడం జరుగుతుందండి.